హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో తీసి చాలా రోజులైంది. అప్పటి నుంచి అయితే మటుకి వీడియో పెట్టడానికి అయితే మటుకు అవ్వలేదన్నమాట అండి. వీడియో ఎడిటింగ్ చేయాలని ఏంటో బద్ధకంగా ఉండి అలాగ పెట్టలేదన్నమాట అండి. ఈరోజైతే ఇంకా ఫోన్ కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. వీడియోస్ అన్నీ పెడదామన్నట్టు ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేశాను అనమాట అండి. ఇది పిల్లల స్కూల్ స్టార్టింగ్ రోజు తీసిన వీడియో అన్నమాట అండి. మా చిన్నబాబు స్కూల్కి స్టార్టింగ్ అయ్యాడనమాట, ఆ రోజు తీసిన వీడియో అన్నమాట అండి. మార్నింగ్ అయితే లేచి ఇలాగ స్టవ్ అది అన్నీ అయితే మటు తుడుచుకున్నాను అనమాట అండి. ఈ గ్లాస్ అయితే మటుకు ఈ మధ్యనే వేసాను, అయినా అప్పుడే చాలా డస్ట్ పట్టేసింది అనమాట అండి. బయటికి ఇలాగ ఏదైనా ట్రాన్స్పరెంట్ ఏంటంటే ఎక్కువగా డస్ట్ పట్టేస్తాయి కదా. కబోర్డ్లో డస్ట్ పట్టినా మనకి అంత తొందరగా కనిపించదు, ఓపెన్గా ఉండదు కాబట్టి. ఇదైతే ఇలా ఓపెన్గా ఉండడం వల్ల ఈ డస్ట్ అంతా బయటకు అయితే మటుకు అలా కనిపిస్తుంది అనమాట అండి. ఇక్కడైతే ఇదైతే క్లీన్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఫ్రిల్నే వాటర్లో కలిపి వేసి గ్లాస్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. వెనకాల టైల్స్ అది కూడా అయితే క్లీన్ చేసి ఇవన్నీ డబ్బాలు ఇవన్నీ అయితే మటుకి తుడుచుకుని పెట్టుకున్నాను అనమాట అండి. తర్వాత పోపుల బాక్స్లో కూడా అన్నీ అయిపోవచ్చాయన్నమాట అండి. మొత్తం అన్నీ అయిపోయాయి అన్నమాట, చాలా వరకు అన్నీ అనేసి ఇంకా అది కూడా ఒకసారి క్లీన్ చేసి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను అనమాట. ఆరబెట్టుకుని డిమార్ట్కి వెళ్ళి ఇవన్నీ కొద్దిగా అయిపోయినాయి అయితే మటుకు అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట అండి. స్పైసెస్ అన్నీ జీలకర్ర, ఆవాలు, మిరియాలు ఇవన్నీ అయితే మటుకి తెచ్చుకున్నాను అనమాట. పోపుల బాక్స్ ఎప్పుడు నిండుగా ఉండాలంటారనేసి నేను ఎప్పుడు అయిపోయినప్పటికల్లా వేస్తుంటాను. ఈసారి తోముదామని మొత్తం అంతా అయితే మటుకు ఆపేసాను అనమాట. ఈ మధ్యన అయితే ఏదులో ఏముంటున్నాయి కూడా గుర్తుండట్లేదండి నాకు, అందుకనేసి ఇక్కడ అయితే మన స్టిక్కర్స్ మాస్క్ టేప్ ఉంటుంది కదా, మాస్క్ టేప్ మీద అయితే రాసి డబ్బాలకి అయితే మటుకు అంటించాను అనమాట అండి. అలా అంటించాక నాకు ఎందుకో బాగానే ఉందని అనిపించింది అనమాట. అది మాస్క్ టేప్ వల్ల చెరిగిపోవట్లేదు కూడా అండి. ఇక్కడ టీలోకి అయితే బెల్లం వాడతాను అనమాట అండి. ఆ బెల్లాన్ని అయితే ఇలాగ ఒకసారి కోరేసుకుని అదే ముక్కలు చేసుకుని తురిమేసుకుని ఇలా అయితే పెట్టుకుంటాను అనమాట అండి. మనకి ఇలాగ కట్టర్ మీద, వెజిటేబుల్ కట్టర్ మీద అయితే మనకి చాలా తొందరగా బెల్లం కోరేసుకోవచ్చు అన్నమాట అండి. చాకు దానికన్నా దీని మీద బాగా అవుతుంది అన్నమాట అండి. అందుకని అదైతే డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట అండి. పిల్లలు శాండ్విచ్ చేయమని శాండ్విచ్ మేకర్ అయితే బయటకు తీసారన్నమాట. ఇది ఎప్పుడో లోపల పెట్టేశానండి, నాకేం చేయడం రాదు కదా అనేసి నేనేం వాడనమాట దీన్ని. అది ఎలా చేయాలో కూడా నాకైతే రాదు. దాన్ని కొంచెం ఓకి స్ప్రే ఉంటే అది వేసి నానబెట్టాను అనమాట అండి. కాసేపు నానాక క్లీన్ చేద్దామనేసి. ఈ లోపు అయితే మా వారు అయితే లేచారు, టీ పెట్టనేసి అంటే ఇద్దరికైతే ఇక్కడ టీ అయితే పెట్టాను అనమాట అండి. ఇన్ని రోజులు పిల్లలకి హాలిడేస్ అయిపోయింది, ఇన్నాళ్ళు ఎంత హ్యాపీగా గడిచిపోయినట్టు అయిపోయింది అనమాట అండి. పిల్లలతో ఇంట్లో అంతా సందడిగా. ప్రతి సంవత్సరం అయితే పిల్లలు అసలు ఇంకా తీయలేదంటే స్కూల్లో అనేసి అనుకుండేదాన్ని. ఏంటో ఈ సంవత్సరం చాలా తొందరగా హాలిడేస్ అయిపోయాయి అని అనిపించింది అనమాట. ఎక్కువసేపు పడుకుండే వాళ్ళు, అందుకని అలా అనిపించిందో ఏంటో మరి. ఈసారి అయితే అసలు పిల్లలు ఏం సరిగ్గా విసిగించలేదు ఎక్కువగా అనేసి అనుకున్నాను అనమాట. చాలా తొందరగా అయితే మటుకు హాలిడేస్ కంప్లీట్ అయిపోయినట్టు అయిపోయాయి. మా పెద్ద బాబు ఇక్కడ ఇది గిన్నె ఒకటి ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాడండి. ఏదో పేటిఎంలో ఏదో డబ్బులు చేస్తే అమౌంట్ ఏదో వచ్చిందమ్మా అనేసి, ఏం కొన్నా అంటే పాలు గిన్నె కొనరా అనేసి ఇది ఆర్డర్ పెట్టమాట. 30-40 రూపాయలు ఏదో మిగిలింది కదా అని ఆ గిన్నె అయితే ఆర్డర్ పెట్టి తెప్పించుకుని ఈరోజే దాన్ని ఓపెన్ చేశాను అనమాట పాలు పెట్టడానికి. అది నేను క్యాప్ పెడితే అలా పొంగమేమో పాలు అని అనుకున్నాను, కానీ అది పాలు కుక్కర్ టైప్ కాదు కదా, మామూలు గిన్నె. తర్వాత అయితే ఇక్కడ ఇంకా మా వారైతే మా పిల్లల్ని కదా, చిన్నోడినే లేండి, పెద్ద బాబుకి అయితే స్కూల్ అయితే లేదు. చిన్నబాబుని అయితే లేపి రెడీ చేశారు. వాడికి ఒక అట్టేసి ఇచ్చేసి నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట, స్కూల్లో దింపడానికి వెళ్దాం కదా అనేసి. ఇక్కడైతే వాడికి ఎగ్ రైస్ చేయమన్నాడని కొంచెం ఎగ్ రైస్ అయితే చేసి పెట్టేసాను అనమాట. వాడు అక్కడికే పెట్టాను. తర్వాత కొంచెం చారు కూడా పెట్టాను అనమాట అండి. పెట్టి ఇక్కడైతే బాక్స్ అయితే సర్దుతున్నాను అనమాట. వాడికి స్కూల్ కొత్తగా ఉండి సరదాగానే ఉన్నాడు అనమాట, రెడీ అయిపోయాడు. డ్రెస్ కూడా కొత్త డ్రెస్ వేసుకున్నాడు. బ్యాగ్లో కొత్త బ్యాగ్ ఇవన్నీ వేసుకొని పట్టుకుని అయితే మట్టుకు రెడీ అవుతున్నాడు అనమాట. ఇక్కడ మార్నింగ్కి ఈవినింగ్కి అయితే స్నాక్స్ అయితే పెడుతున్నాను అనమాట అండి.
చారు అయితే ఇక్కడ చిన్న సీసాలు ఉన్నాయి కదా గాజువి, అందులో అయితే వేసాను అనమాట. ఏం పగలు కొట్టేస్తాడు ఏంటో అనేసి అనుకుంటున్నాను, కానీ అందులో వేసాను. బాగా నీట్గా ఉంది కదా అని వాడికైతే అక్కడ చూపిస్తున్నాను అనమాట. క్యాప్ ఇలా ఓపెన్ చేయమ్మా అనేసి. ఇదివరకు అయితే స్కూల్ దగ్గరగా ఉండేది కాబట్టి తర్వాత అన్నీ ఇచ్చేదన్నమాట నేను లంచ్ తీసుకెళ్ళి. ఇప్పుడైతే ఇంకా స్కూల్ దూరంగా వేసాను కొంచెం. చిన్నపిల్లోడు అన్నట్టు ఆలోచిస్తున్నాను, కానీ మా వారైతే మట్టుకు ఇంక వేసేద్దాం అనేసి పట్టట్టి వేస్తారన్నమాట. నాకు దగ్గరలో ఉంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఒకవేళ లంచ్ పొద్దుటే ఇవ్వకపోయినా తర్వాత అన్న మనం వెళ్ళి ఇవ్వచ్చు, అలా ఉంటుంది కదా. దూరంగా అనుకోండి అలా మనకు ఆ ఫెసిలిటీ అయితే ఉండదన్నమాట. మార్నింగ్ 8:20కి వెళ్ళిపోతే ఈవినింగ్ 5:30కి వస్తాడనమాట. చిన్న క్లాసుల గురించి కొంచెం. ఇప్పుడైతే 6th స్టాండర్డ్కి వచ్చాడనమాట మా చిన్న బాబు. ఇప్పుడు ఫస్ట్ డే స్కూల్ కదమ్మా, కొత్త స్కూల్కి వెళ్తున్నావు కదా, నువ్వే ఈరోజు దీపం పెట్టి హారత దివి దేవుడికంటే ఇచ్చాడనమాట అండి. తర్వాత అయితే మా పెద్దబాబు కూడా వస్తున్నాడు. మా పెద్దబాబు ఆల్రెడీ ఆ స్కూలే, చిన్నోడిని అయితే ఇయర్ జాయిన్ చేసాం అన్నమాట అండి. వాడు వస్తాననేసి వాళ్ళ తమ్ముడు దింపడానికి. ఇక్కడ స్కూల్లోనే పిల్లలు ఎక్కువ మంది కదండి, తిరుమల స్కూల్లో పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు కదా. ఈ సంవత్సరం అయితే ఇంకా జాయినింగ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బస్ పాస్ ఇవన్నీ ముందుగా ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట కొత్త పిల్లలకైతే మట్టుకండి. బస్ పాస్ ఎవరికైనా ఫిల్ చేయాలా, కొత్త పిల్లలకైతే ఇంకా ఇవన్నీ అయ్యో రాసుకుంటారన్నమాట. అవన్నీ రాసుకున్నారన్నమాట. కొంతమంది పిల్లలకి ఒకరోజు, కొంతమంది పిల్లలకి ఒకరోజు అలాగైతే మట్టుకు ఇక్కడ స్టార్ట్ అయితే స్కూల్లో అయితే మట్టుకి క్లాసులు అయితే స్టార్ట్ చేశారన్నమాట అండి. ఈరోజు అయితే చిన్నబాబుకి ఉంది, పెద్ద బాబుకి అయితే నెక్స్ట్ డే మాట అండి. వాడైతే 8th స్టాండర్డ్కి వచ్చాడు. వాడిని ఇంకా అలాగా దింపేసి బాయ్ చెప్పేసి మా చిన్నోడిని అయితే బాగానే వదిలేసి వస్తాను, కానీ స్కూల్లో పెద్దబాబుని వదలడానికే నాకు ఫస్ట్ డే స్కూల్కి ఎలా వెళ్ళాడో ఈరోజు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది, ఎందుకో తెలియదండి. చిన్నోడిని బట్టి అంతగా ఏం అనిపించదు, అంటే వెళ్ళాడు స్కూల్కి అని అనుకుంటాను, కానీ అంత బాధ అయితే మటుకు ఉండదన్నమాట. ఏంటో పెద్దబాబే ఫేస్ అంతా దులా పెడతాడనమాట. ఇంకోండి స్కూల్లో అయితే మటుకి బుక్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా అన్నీ కూడా ఫీజులోనే వేసేస్తారు కదా, మనం ఇంకా బయట కొనుక్కుంటే ఏమీ ఉండవు. వీటికి వేసి కవర్లు ఒకటే కొనుక్కోవాలి. కానీ అవన్నీ అయితే కొద్దిగా బుక్స్ ఇచ్చారమ్మా, టెక్స్ట్ బుక్స్ అని అయితే మటుకి తెచ్చాడు మాట అండి. వీటికైతే కవర్లో వేసేద్దాం కదా, కొద్దిగా ఎప్పుడు వేసేస్తే నాకు తొందరగా అయిపోతుంది పని, అన్నీ ఒకసారి అయితే వేయలేను కదా అనేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట అండి. ఇలాగే టెక్స్ట్ బుక్స్కి, మెటీరియల్స్కి వీటికి అయితే మటుకు ఇలా ట్రాన్స్పరెంటెడ్ కవర్ అయితే వేస్తాను అనమాట అండి. ఈ కవర్ అయితే మనకి వాళ్ళకి సబ్జెక్ట్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది, పైకి ఏ బుక్ ఏంటన్నది కూడా బాగా అర్థమవుతుంది కదా, నీట్గా కూడా ఉంటాయి. కొంచెం పిల్లలు పెద్ద పిల్లలే కాబట్టి వీళ్ళు మరీ అంత పాడు చేసేసుకోవట్లేదు కదా, బుక్స్ అయితే బాగానే ఉంచుకుంటున్నారు అన్నమాట. ఇదివరకు అయితే పిన్నులు వేసి పిన్నులు గుచ్చిపోతాయని పిన్నులకి మళ్ళీ టేప్ కూడా అంటించేది అనమాట అండి. అంత జాగ్రత్తగా వేసి పంపించేదాన్ని వీళ్ళకి. ఇప్పుడైతే ఇంకొంచెం పెద్ద అయిపోయారు కదా, పర్వాలేదులే అనేసి ఇంకా ఓన్లీ పిన్సే వేసి వదిలేసాను అనమాట అండి. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కన్నట్లకైతే మట్టుకి ఇలాగ లాస్ట్ ఇయర్ కూడా ఇదే వేసాను, ఇలా ట్రాన్స్పరెంటెడ్ కవర్. లాస్ట్ ఇయర్ది ఉంటేనే ఈ ఇయర్ కూడా వేసేస్తున్నాను అనమాట అండి. ఈ ఇయర్ అయితే బుక్స్ కవర్లు అయితే ఇంకా కొనలేదు, నోట్బుక్స్లకి అయితే ఇలాగ ఈ కవర్ వేస్తున్నాను అనమాట అండి. బుక్స్లోనే తెలుగు, ఇంగ్లీష్ కూడా వస్తుంది కదా, పిల్లలకి ఏదైనా చెప్పడానికి కూడా మనకి ఇప్పుడు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అండి. అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదు, నాకు ఇలాంటి వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పక్కన తెలుగులో కూడా రావడం వల్ల మనకి బుక్స్ అలా తయారు చేయడం వల్ల ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకు కూడా ఇంగ్లీష్లో చదివింది కూడా తెలుగులో ఏంటన్నది పూర్తిగా బాగా అర్థమవుతుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అండి. తర్వాత ఇంకా ఏ కావాలని బయటికి వెళ్ళి ఇంకేంటో కొనిపిస్తూనే ఉంటారు. అలాగా ఎరేజర్లు అట్లా ఓరియో బిస్కెట్లా ఉన్నాయండి చూడడానికి అయితే మట్టుకి. ఇవైతే ఎరేజర్స్ అంటమాట, కొని తెచ్చుకున్నాడు అనమాట. ఇవి తిని కాదు, ఓరియో బిస్కెట్లు కాదు, ఎరేజర్లు అని నాకు చూపిస్తున్నాడు అనమాట. ఫస్ట్ అయితే చూడగానే నేనైతే ఓరియో బిస్కెట్స్ అని అనుకున్నాను అనమాట వీటిని. ఇంకా అలాగే ఏదోటి కొనిపిస్తూనే ఉంటారు అన్నమాట అండి. ఇంకా స్కూల్లో స్టార్ట్ అయినప్పుడైతే మధ్యలోనేంటి ఇంకేదోటి అస్తమాటికి ఏదోటి కొంటానే ఉంటారు. ఇంకా పెద్ద ఆయన అయితే ఇలా కంబాక్స్ అయితే కొనుక్కొని వచ్చాడు అన్నమాట అండి. ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.